హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో నాన్ వెజిటేరియన్స్కి డైలీ పెట్టిన తినగలే చికెన్, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా. సో అలాంటి చికెన్ ఫ్రై రకరకాలుగా చేయొచ్చు. ఈరోజు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పైన మెత్తగా క్రిస్పీగా, లోపల కూడా జ్యూసీగా ముక్క నీట్గా ఉడికి అన్నంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. మరి అలాంటి ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా ఇప్పుడు దాంట్లోనికి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ముక్కకి పట్టే విధంగా కలుపుకుందాం. ఇవన్నీ ముక్కకు పట్టి ఒక 10 మినిట్స్ ఉంచితే, ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ ఉంచితే ఇంకా బాగుంటుంది. సో ఇలా అయిపోయిన ఒక 2 అవర్స్ తర్వాత మనం నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక మేనేజ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అది కూడా డైరెక్ట్గా వేసేయండి. ఫస్ట్ ఏ మసాలాలు ఏమీ లేకుండా, ఉల్లిపాయ ఏమీ అవసరం లేదు. స్టార్టింగ్ కలిపెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసి మంచిగా ఉడకనిద్దాం. చూసారా, దాంట్లోని వాటర్ అంతా వచ్చి, వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉడకనిద్దాము. ముక్క సగం ఉడికింది, కొంచెం వాటర్ అంతా గుంజేసుకుంటుంది అన్నప్పుడు చూసారా, ఇలాంటి ఉన్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, బారుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, ఒక 2-3 చీల్చిన పచ్చిమిరకాయని కూడా వేసి కలుపుకుందాం. ఫ్రై అయిపోద్ది మనం ఎప్పుడు వేసినా సరే. మన ఫ్రై అయిపోయే లోపల మంచిగా ఉడికిపోయి ఉంటుంది. సో దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా చూసేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి. అది కూడా వేసుకొని ముక్క అంతా ఉడికిపోయేలాగా, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇలా వచ్చే వరకు మనం మంచిగా ఉడకనిద్దాం. ఒక 20 లేదా 30 నిమిషాల్లో చూసారా, ముక్క ఇలా అంటే చెదిరిపోయేలాగా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. అంతేనండి, ఎంతో బయటికి క్రిస్పీగా, లోపలికి కూడా ముక్క ఉడికి జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా ఛానల్ని. ముందు మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ.